అయింది. కానీ ఈ లాక్డౌన్ అయినాక వరుసగా ఇతర పార్టీల నుంచి డబ్బులు టికెట్ మీద గెలిచిన ఎంపీటీసీలు కానీ మున్సిపల్ కౌన్సిలర్ కానీ కార్పొరేటర్లు కానీ अगर आपने हमारे चैनल को सब्सक्राइब नहीं किया है तो आपको यहाँ सब्सक्राइब बटन दिख रहा है, उसे क्लिक करिए और सब्सक्राइब कीजिए और साथ ही साथ बेल आइकॉन को भी क्लिक करिएगा जिससे कि आपको ताज़ा अपडेट मिलते रहे। तेलंगाना कांग्रेस के सीनियर लीडर व साबिका वजीर मोहम्मद अली शब्बीर ने आज जिले कामारेड्डी के बिकनूर मंडल में वाक़े बासवर विलेज का दौरा करते हुए लॉकडाउन से मुतासरा बहुत सारे आशा वर्कर्स, ऑटो ड्राइवर्स और कई मुअम्मर अफराद में नकद रकम की तकसीम अमल में लाई और फ़ौरन वहां पर मौजूद मीडिया के ज़रिए आवाम को समझाने की कोशिश भी की कि कोरोना वायरस के लॉकडाउन वाले माहौल से रियासती आवाम जहां ज़बरदस्त परेशान हाल बनी हुई है, वहीं रियासत के सीएम KCR दीगर पार्टियों के सियासी कायदीन से बातचीत करते हुए मसरूफ़ रहकर अपनी बेटी के कविता को MLC बनाने के चक्कर में उलझे हुए हैं। इस मौके पर इन्होंने मरकज़ी हुकूमत पर भी सख्त तनकीद करते हुए बतलाया कि हुकूमत के मौजूदा रवैये से ये बात साबित हो गई है कि मुल्क में हुकूमत नाम की कोई चीज़ है ही नहीं, तभी तो मुल्क के गरीब मजदूरों का कोई पुरसान हाल नहीं नज़र आ रहा है। इसके साथ साथ मरकज़ी BJP हुकूमत की जानिब से ऐसे मौजूदा माहौल में तमाम सरकारी शोबों को खानगी इजारादारी में लाकर वो मुल्क की आवाम को एकदम पस्ती में ढकलने के आगाज़ में आ गई है। ఇక్కడ MLC పదవి నిజామాబాద్ జిల్లాకు ఖాళీ ఉన్న సంగతి తెలిసిందే. ఆమె బిడ్డ పార్లమెంట్కి ఓడిపోయి వాళ్ళు ఇమీడియట్లీగా బిడ్డను MLC నిజామాబాద్గా నామినేట్ చేసినారు. ఆమె నామినేషన్ అయిన తర్వాత లాక్డౌన్ అయింది. కానీ ఈ లాక్డౌన్ అయినాక వరుసగా ఇతర పార్టీల నుంచి డబ్బులు టికెట్ మీద గెలిచిన ఎంపీటీసీలు కానీ మున్సిపల్ కౌన్సిలర్ కానీ కార్పొరేటర్లు కానీ ZPTCలకు కాంగ్రెస్ నుంచి కానీ బీజేపీకి కానీ ఇంకా ఇతర పార్టీ కానీ ఇండిపెండెంట్ గెలిచిన వాళ్ళకంతా లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చి కొంటున్నారు. అసలు టీడీపీ TRS వాళ్ళకు సిగ్గు శరం ఉంటే ఇటు వలస కార్మికులు పోతున్నారు, 1,000 మంది చనిపోతున్నారు, డైలీ పట్టించలేరు. అటు కేంద్రం పడతలేదు, ఇటు రాష్ట్రం పడతలేదు. కానీ వీళ్ళకు రాజకీయం మాత్రం కావాలా, ఆమె బిడ్డ గెలవాలా, ఆమె బిడ్డకు భారీ ఓట్లతో గెలవాలా. ఆ గెలవాలని ఇక్కడ ఉన్న శాసనసభ్యులు కానీ వాళ్ళ పార్టీ నాయకులు తోలుకోపోయి కలిపి అరే మీకు 3 లక్షలు ఇస్తాం, 5 లక్షలు ఇస్తాం, 10 లక్షలు ఇస్తాం, రండి TRSకి వేయండి, కవితమ్మ కోటేయండి. ఇప్పుడు ఓటు కవితదా? ఇక్కడ మహమ్మారిలో చనిపోతూ ఉన్నారు, లారీలు బొల్తాబడి చనిపోతున్నారు, ట్రైన్తో చనిపోతున్నారు, కాళ్ళ నడకతో చనిపోతున్నారు. దానికి మాత్రం నానాదలేదు. ఇక తెలంగాణ వచ్చింది 2 అంశాల మీద, 3 అంశాలు: నీళ్లు, నిధులు, నియామకాలు. ఇప్పుడు నీళ్లు పోతిరెడ్డి పడదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుపోతుందండి. దానికి సీఎం గారు కుయ్యంటలేడు పుయ్యంటలేడు. ఏమంటే నిన్నటి వరకు ఇద్దరు అల్లై బలై చేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి అండ్ KCR గారు, ఈయన ఆయనకు పిలిచిండు, ఆయన ఈయనకు పిలిచిండు, ఈయనకు సన్మానం చేసిండు, ఆయన ఈయనకు సన్మానం చేసిండు. కానీ నీళ్ళు ఎవరిది పోతుంది? తెలంగాణకి. 4 జిల్లాలు ఏడారయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ మీద తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. సమయం వచ్చినప్పుడు బుద్ధి చెప్తారు. ఇలా బీజేపీ 20 లక్షల కోట్లు అన్నది ఎవరికి రాబోయి ఇక్కడ సస్తున్నారు రోజు కార్మికులు, వాళ్ళ జేబులో ఇవ్వండి, పైసలు నగదు ఇవ్వండి. ఇప్పుడు మేము వచ్చాము తోసిన కాడికి నగదు ఇచ్చేసి పోతున్నాం. అట్లా నగదు ఇస్తే వాళ్ళ జేబుకి వస్తుంది, కానీ వస్తుంది అట ఆకాశంకి. అది ఢిల్లీకి వెళ్ళి ఇడికి ఎప్పుడు రావాలా, బ్యాంకు దగ్గర రావాలా, బ్యాంకు మాకెప్పుడు ఇవ్వాలా, అది ఎటు వాళ్ళ జనాలకు ఎప్పుడు రీచ్ కావాలా, రైతుకి ఎప్పుడు కావాలా, వలస కార్మికులకు ఎప్పుడు కావాలా, ఫ్యాక్టరీ ఎప్పుడు ఓపెన్ కావాలా, ఈ కార్మికులకు పని ఎప్పుడు జరగాల, ఇవన్నీ 50% వరకు కూడా వరి కొనలేదు. ముఖ్యమంత్రి నిన్న కూడా అన్నాడు, ఒక్క గింజ కూడా కానీ అంటున్నాడు. మా ఆడను మేము రోడ్ల మీద చూస్తుంటే అన్ని గింజలు ఉన్నాయి, ఎవడు కొనేవాళ్ళు లేడు. ఈ అకాల వర్షాలు కంటిన్యూతో చడిపోతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు రామేశంపల్లిలో కానీ మన తిప్పాపూర్ రైతులకు రూపాయి రాలేదు, శనగ పైసలు రాలేదు. ఇప్పుడు ఏమంటారు, రైతు బంధు నేను చెప్పిన పంట వేస్తేనే రైతు బంధు ఇస్తారట. KCR సొమ్ము కాదు, వాళ్ళ నాయన ముత్తాత సంపాదించిన డబ్బులు కాదు, అది మా డబ్బులు, ప్రజల డబ్బులు, ప్రజలకు ఇవ్వాలి. ఇంకొకటి, కేంద్ర ప్రభుత్వం మొత్తం ప్రైవేటీకరణ చేస్తుంది కదా, దాని అది ఒక దిక్కు ఈ కరోనాతో ప్రజలంతా ఇబ్బంది, వలస కార్మికులకు మాట్లాడకుండా ప్రైవేట్ చేసి చైనా నుంచి కంపెనీలు తెప్పించుకుంటాడట. మొన్నటి వరకు ఏమన్నారు, డిఫెన్స్లో మాదే ఉంటుంది అన్నారు. దాంట్లో ఇప్పుడు 74% వాటా అమ్మేసుకుంటున్నారు, ట్రైన్లో వాటా అమ్మేసుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం అన్ని వాటాలు ప్రైవేట్ వాళ్ళకు
అదానీ అంబానీ వాళ్ళను అమ్ముకొని మొత్తం దేశానికి వాళ్ళ దగ్గర కుదబెట్టి బ్రిటిష్ వాళ్ళకి ఎట్లా కుదబెట్టిరు అప్పుడు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అని వచ్చి కంపెనీతోనే మొత్తం అధికారంకి వచ్చింది. ఇప్పుడు వీళ్ళే ఈస్ట్ ఇండియా కంపెనీ తిరగానే ఈ అంబానీ అదానీ ఇప్పుడు ఒక్కొక్క కంపెనీ కొనుక్కొని లాస్ట్కు వాళ్ళే రాజులు అవుతారు, మనమేమో జీతగా లేకపోతే. टॉप सिलेक्शन कंप्यूटर्स। अगर आप टेक्नोलॉजी के दौर में रहते हुए टेक्नोलॉजी से दूर हैं तो सोचिए मत, आइए एक बार खिदमत का मौका दीजिए। हमारे यहाँ ब्रांडेड कंप्यूटर्स डेल, HP, लेनोवो, लैपटॉप एक्सेसरीज उम्दा क्वालिटी निहायती वाजबी दाम पर दस्तयाब है। स्कूल, कॉलेज, कॉर्पोरेट, ऑफिस वगैरह में बल्क क्वांटिटी में सप्लाई की जाती है। इसके साथ साथ हमारे यहाँ माहिर टेक्नीशियंस की निगरानी में रिपेयर की सहूलत भी मौजूद है। अगर आप अपने घर, दुकान, सोसाइटी, स्कूल वगैरह को सेफ और क्राइम फ्री बनाना चाहते हो तो इंस्टॉल कीजिए CCTV कैमरा जो HD क्लियरिटी के साथ दस्तयाब है। गुज़िश्ता 10 साल से मुल्क भर में अपनी इन तमाम खिदमात को जारी रखते हुए आपके एतमाद को बरकरार रखने वाला नाम टॉप सिलेक्शन कंप्यूटर्स, विजयनगर कॉलोनी बिसाइड रियान होटल हैदराबाद। डायरेक्टर सैयद राशिद अली। फोन 9849715954। टॉप